ప్రజాస్వామ్యాన్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన చేతులు బీఆర్ఎస్ పాలకులవని విమర్శించారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. ప్రజాస్వామ్య విలువలు అనే పదం ఉచ్చరించడానికి కూడా కేసీఆర్ కుటుంబానికి అర్హత లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రాజ్భవన్ సాక్షిగా కేసీఆర్ సర్కారు కూనీ చేసిందన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హతపై, స్పీకర్ తీర్పుపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు ఆది శ్రీనివాస్. ఇక కల్వకుంట్ల కవిత ఎంత కాకిగోల పెట్టినా వినేవారెవరూ లేరని తెలిపారు విప్. దానం నాగేందర్, కడియం శ్రీహరిల స్పీకర్ గారి అనర్హత పిటిషన్లపై విచారణ తీర్పు పైన కేటీఆర్ గారి మాటలు ఎగిరెగిరి పడుతున్న తీరును చూస్తే ఆయన మాటల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని, ప్రజా తీర్పును ఏమాత్రం పట్టించుకోలేరని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మీ 10 ఏళ్లలో గురువింద గింజలాగా మీ తీరును ఒకసారి గమనించుకునేటువంటి పరిస్థితిని ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాడో కేటీఆర్ అనే మాట సందర్భంగా గుర్తు చేస్తూ, మీ 10 ఏళ్ల పాలనలో ప్రజాప్రతినిధులను, ప్రజా సంఘాలను మీ పరిపాలన తీరుతోటి చీకటి రోజులుగా, చీకటి యుగంగా మీ నియంతృత్వపు పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన తీరును మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజా ప్రతినిధులుగా ఇతరుల పార్టీ నుంచి గెలుపొందిన వారందరినీ కూడా చట్టం సాక్షిగా, రాజ్భవన్ సాక్షిగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారిని మంత్రి పదవులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి మీరు ఈరోజు మీ అవినీతి అక్రమాల పరిపాలనతో పాటు చట్టాన్ని కూడా మీరు చెరబట్టుకొని చేసినటువంటి పరిపాలనలో 39 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈరోజు మీరు చేర్చుకొని ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి అంశాన్ని మర్చిపోయారని అడుగుతున్నా. ఈరోజు కల్వకుంట్ల కాకిగోల ప్రజలు పట్టించుకోవడం మర్చిపోయారు. ఈరోజు మీరు ఆనాటి 10 ఏళ్ల పరిపాలనలో, ఆ చీకటి పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యసభ సభ్యులతో పాటు పార్లమెంటు సభ్యుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఆఖరికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్ వరకు కూడా మీ 10 ఏళ్లలో ఆనాడు మీ పార్టీలోకి మార్చుకున్నటువంటి వైనాన్ని ఈరోజు అందుకే గురువింద గింజలాగా మీ దగ్గర ఉన్నటువంటి, మీ కింద ఉన్నటువంటి చీకటి కూడా ఒకసారి గమనించమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు భూమి గుండ్రంగా ఉన్నట్టుగా ఈరోజు జరుగుతున్నటువంటి తీరులో మీరు ఒకసారి మీ ఆత్మావలోకనం చేసుకొని ఈ 10 ఏళ్లలో మీరు చేసినటువంటి మీ పరిపాలనలో అవినీతి అక్రమాలే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి మీరు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఈ కాకి గోలను మీరు ఆ కాకి గోలలాగా మీరు అరిచినా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు మర్చిపోయినరు.